రేపు బుధవారం రోజు వినాయకుడికి నేను చెప్పిన విధంగా పూజ చేయండి. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి ఆర్థికంగా స్థిరపడి మీకున్న అప్పులు అన్ని తీరి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వస్తారు. ముక్కోటి దేవతల్లో ముందుగా పూజలు అందుకునేవాడు వినాయకుడు. మనం ఏ కార్యం తలపెట్టినా ముందుగా మనము వినాయకుడిని పూజిస్తూ ఉంటాం. సమస్త శుభాలు జరగడం కోసం బుధవారం రోజు మంగళ స్వరూపుడైన వినాయకుడిని ఈ విధంగా పూజించండి. ఇంట్లో కుటుంబ సమస్యలని తొలగిపోయి ఆర్థికంగా స్థిరపడతారు. ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే చివరి వరకు చూడండి. అప్పుడే నేను చెప్పే పూజా విధానం ఏంటో మీకు అర్థమవుతుంది. వినాయకుడికి గరిక అంటే చాలా ప్రీతి. అలాంటి గరికతో మనము విఘ్నేశ్వరుని పూజించడం వలన ఆయన ఆశీస్సులు మన ఇంట్లో మన కుటుంబ సభ్యులకి అందరికీ ఎల్లప్పుడూ ఉంటాయి. వినాయకుడికి చాలా ముఖ్యమైనది దూర్వ. దూర్వ అంటే గడ్డి పొరక. గడ్డి పొరకని దూర్వ అని కూడా అంటారు. చూడ్డానికి గడ్డి పొరక అనుకుంటాము, కానీ అందులో ఎంతో దివ్యత్వం ఉంటుంది. గరికను నేల నుండి వేరు చేసినా కూడా దానికి మళ్ళీ పెరిగే గుణం ఉంటుంది. అలాంటి దివ్యత్వం ఉన్న గరికతో వినాయకుడిని పూజ చేయడం వలన సులువుగా వినాయకుని యొక్క అనుగ్రహం పొందొచ్చు. వారాల్లో బుధవారం గణపతికి అంకితం. జ్ఞానాన్నిచ్చే గణేశునికి బుధవారం ప్రీతికరమైనది. అయితే ప్రతి బుధవారం రోజు ఉదయాన లేచి ఇల్లు శుభ్రం చేసుకొని తలస్నానం చేసుకొని సమీపంలో ఉన్న వినాయకుడి ఆలయానికి వెళ్ళి 21 గడ్డి పొరకలను తీసుకోండి. అశుభ్రంగా ఉండే ప్రదేశంలో గడ్డి పొరకలు తీసుకోకూడదు. శుభ్రంగా ఉండే ప్లేస్లో చూసి గడ్డి పొరకలను తీసుకోండి. 21 గడ్డి పొరకలను తీసుకొని వినాయకుని యొక్క దర్శనం చేసుకొని వినాయకుడి ముందు ఈ 21 గడ్డి పొరకలను పెట్టండి. పెట్టి 2 చేతులు జోడించి మీకున్న సమస్యలన్నీ విఘ్నేశ్వరుడితో చెప్పుకొని విఘ్నేశ్వరుని ధ్యానించండి. ఇలా ప్రతి బుధవారం రోజు 21 గరికతో మీరు విఘ్నేశ్వరుని ఈ విధంగా పూజించడం వల్ల మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆర్థికంగా ఇబ్బందుల నుండి బయటపడతారు. మీరు ఏ పని చేసినా ఎన్నో అడ్డంకులు ఎదురొస్తున్నట్టయితే ఈ విధంగా ప్రతి బుధవారం రోజు వినాయకుని ఈ విధంగా పూజించడం వల్ల మీ పనిలో ఉన్న అడ్డంకులన్నీ ఆటంకాలన్నీ తొలగిపోయి మీకు తిరుగుండదు. గరిక అనేది చాలా సులువుగా దొరుకుతుంది. అంతే సులువుగా గరికతో మనము వినాయకుని యొక్క అనుగ్రహం పొందొచ్చు. ముక్కోటి దేవతల్లో ముందుగా పూజలు అందుకునేవాడు వినాయకుడు. అలాంటి వినాయకుడి అనుగ్రహం పొందడానికి సులువుగా దొరికే గరికతో మనము ఈ రకంగా పూజ చేసుకుంటే వినాయకుడి యొక్క అనుగ్రహం పొందవచ్చు. ఎన్నో సమస్యల నుండి మనం బయటపడవచ్చు. ఇంట్లో ఆర్థిక సమస్యలకై, కుటుంబంలో ఆరోగ్య సమస్యలకై, పిల్లల విజ్ఞానం విషయంలో మనము ఏ పని చేపట్టిన పని అనేది సక్సెస్ కాకపోవడం, ఇలాంటి ఎన్నో సమస్యలకై సులువుగా దొరికే విజ్ఞానతమైన గడ్డి పొరకతో వినాయకుని ఈ విధంగా పూజించండి. మహాగణపతిని పూజించి ఇంట్లో ఉన్న సమస్యలని తొలగించుకోవచ్చు.